చిన్న వాటిలలో సుమారు 10 లక్షల పైచికల ఎకరాలకు నీళ్లు మారుతుంటాయి. రోజు పాలమూరులో 5 లక్షల ఎకరాలు కలుగుతుంది లిఫ్ట్ ఇరిగేషన్ నుంచే మారుతాయి. మొత్తం ప్రాజెక్టు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటికి ఎంత సమయం అయింది? దాంట్లో కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి పెట్టిన ఖర్చు ఎంత, బీఆర్ఎస్ పెట్టిన ఖర్చు ఎంత? ఆ లెక్కను బట్టి ఎవరి చిత్తశుద్ధి ఏంటో తెలిసిపోతుంది కదా. నిన్న మామ చేయడం ఎందుకు? లెక్క తీసుకొని చూసుకో, అర్థమైతే ఆత్మవిమర్శ చేసుకోండి. మా పాలమూరు అవుతుంది కదా అని 1-2% ఓట్లు మీకు అదనంగా ఇస్తే నువ్వు చేసే బహుమానం ఏంటి? అంతకుముందు చేసినటువంటి కేసీఆర్ను తూలుమాట ఎంతో కొంత పని చేసిన మమ్మల్ని పట్టుకొని ఇష్టారీతిగా మాట్లాడడం. నువ్వు ముఖ్యమంత్రి కంటే ముందే మేము ఇద్దరం మంత్రులమైనా ఆ జిల్లాకు పనిచేసినాం. ఇద్దరం తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నాం. నేను వ్యక్తిగతంగా ఒకనాడు మేము మాట్లాడలే ఇయ్యాలి దాకా. నీకంటే వయసులో నేను 10-11 నుండి పెద్దోడు, ఆయన 5-6 పెద్దోడు. ఇష్టారీతిగా ఎవరినంటే వాళ్ళని ఏమంటే అది మాట్లాడొచ్చునా? ఈ సభ్యతనేనా? కాబట్టి నిన్నటి సమావేశం ద్వారా కొల్లాపూర్ కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా కానీ కొత్తగా చేసింది ఏం లేదు. వేసినటువంటి శిలాఫలకం అటువంటి శిలాఫలకమే ఇంకో నియోజకవర్గంలో వేసింది. 5-6 నెలల కింద వేసింది. ఇలాంటికి ఆ శిలాఫలకం ఎక్కిరిస్తున్నది. మీరు యంగ్ ఇండియా పాఠశాలల పేరు మీద చేస్తున్నటువంటి ఈ ప్రచారం ఏదైతే ఉందో, ముందు ఉండేటువంటి పాఠశాలలు ఇలా పాఠశాలల మరమ్మతు చేసినటువంటి బిల్స్ కావచ్చు, మధ్యాహ్నం భోజనం పెట్టేటువంటి వాళ్ళే కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్లకు సప్లై చేసే వాళ్ళే కావచ్చు, హాస్టల్ వసతులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ముందు వాటి మీద దృష్టి పెట్టండి. ఇంకా పనిచేసి పుణ్యం కట్టుకోండి. పోయిన కాలాలకి తిట్టు పురాణం బంద్ చేయండి ఇప్పటికైనా.